మీ అందరికీ చెప్తున్నా ఆనెస్ట్గా, ఆంధ్ర యూనివర్సిటీకి గీతంకి కాంపిటీషన్ లేదు. ఎందుకు లేదంటే ఆంధ్ర యూనివర్సిటీకి పేద పిల్లలు దే ఆర్ కమింగ్ బికాజ్ ఇంకెక్కడ అవకాశం దొరక్క హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ రావాలి అని. మా దగ్గర పేద పిల్లలు ఎక్కువ మంది రారు, ఎందుకంటే మా ఫీజు ఎక్కువ. వైజాగ్ ఎంపీ తీరు విస్మయకరంగా మారింది. ఒక అత్యున్నత సంస్థ శత వసంతాల వేడుకలో పాల్గొంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వివాదానికి కారణమవుతున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఇది ఆంధ్రప్రదేశ్కే తలమానికమైనటువంటి యూనివర్సిటీ. 1926లో విజయవాడ కేంద్రంగా ఏర్పడి 1930లో విశాఖపట్నానికి తరలించారు. అప్పటి నుంచి విశాఖ వేదికగా ఎందరో మహానుభావుల్ని దేశానికి అందించినటువంటి ఘనత ఆ యూనివర్సిటీకి ఉంది. అలాంటి ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల వేడుకలో పాల్గొన్నటువంటి వైజాగ్ ఎంపీ ముతుకుమల్లి భరత్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ అంటే పేదోళ్ళది అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలామందిని విస్మయానికి, అనేక రకాలుగా విమర్శలకి కారణమవుతుంది. ఎందుకని భరత్ ఇలాంటి కామెంట్ చేశారు అంటే, వాస్తవానికి ఆయన వైజాగ్ ఎంపీ కాకముందే గీతం విద్యా సంస్థల అధినేత. ఆయన తాత ప్రారంభించినటువంటి గీతం విద్యా సంస్థలకు మొత్తం వ్యవహారాలన్నింటికీ ఇప్పుడు భరత్ నిర్వాహకుడిగా ఉన్నారు. ఆ భరత్ ఇటీవల రాజకీయాల్లోకి వచ్చి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యి 2024లో తొలిసారిగా లోక్సభకి ఎన్నికయ్యారు. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడిగా, నారా లోకేష్కి తోడల్లుడిగా భరత్కి గుర్తింపు ఉంది. అలాంటి భరత్ తన విద్యా సంస్థల ఘనత గురించి ఆంధ్ర యూనివర్సిటీ వేడుకలో ప్రస్తావించడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన యూనివర్సిటీ ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీగా ఫీజులు ఎక్కువ కాబట్టి ధనవంతులు మాత్రమే వస్తారు అన్నట్టుగా ఆయన చెప్పినటువంటి మాటలు అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆయన ఒక ప్రజాప్రతినిధి హోదాలో ప్రభుత్వ యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తూ 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ ఘనత గురించి ప్రస్తావించాల్సినటువంటి సమయంలో తన యూనివర్సిటీ గొప్పను చాటుకొనడానికి చేసినటువంటి ప్రయత్నం గురించి చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భరత్ కామెంట్స్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. భరత్ తీరుని తప్పుపడుతున్నారు. సరిగ్గా తన మామకు తగ్గట్టుగా అసందర్భ వ్యవహారాలని ప్రస్తావించడంలో సిద్ధహస్తుడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకని మరి భరత్ ఈ రీతిని వ్యవహరించారు? ఆయనకి ప్రైవేట్ యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీలో ఫీజులు ఎక్కువ, ఆ యూనివర్సిటీ నిర్మాణంలోనే అనేక నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆక్రమించినటువంటి భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో పలుమార్లు జీవీఎంసీ అధికారులు వెళ్ళి ఆక్రమణల్ని తప్పించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి అక్రమాలకు, ఆక్రమణలకు, అనేక అడ్డగోలు వ్యవహారాలకు కేంద్రస్థానంగా ఉన్నటువంటి గీతం యూనివర్సిటీని ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ఆంధ్రప్రదేశ్కే చదువుల తల్లిగా భావించేటువంటి క్యాంపస్తో పోల్చడం అన్నది చాలామందికి సహించలేని అంశంగా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు భరత్ తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు. 100 ఏళ్ల వేడుకలో పాల్గొంటూ ఇలాంటి విషయాలు మాట్లాడడం ద్వారా ఆయన తన మీద తనే విమర్శలకు కారణమైనట్టుగా కనిపిస్తోంది. మరి ఇలాంటి తీరుని ఆయన సరిచేసుకుంటారా? తను చేసినటువంటి వ్యాఖ్యలకి వివరణ ఇస్తారా? విమర్శల పాలవుతున్నటువంటి వైనాన్ని సరిచేసుకునేదానికి, సర్ది చెప్పుకునేదానికి ఆయన ఏమైనా ప్రయత్నం చేస్తారా? చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఆయన ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. ఇలాంటి కామెంట్ చేసినందుకు విద్యార్థుల్ని, అందులోనూ మధ్యతరగతి సాధారణ విద్యార్థుల్ని కించపరిచేలాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రజాప్రతినిధిగా ఆయన ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మరి ఆయన దిగొస్తారో వివరణ ఇస్తారో చూద్దాం మరి.